8 సంవత్సరాల నుంచి ఒక అతన్ని ప్రేమిస్తున్నానంటున్నావే, ధైర్యంగా ఇంట్లో వాళ్ళతో చెప్పేయచ్చు కదా. నేను చెప్తే ఎవరు వింటున్నారు? నువ్వే ఎలాగోలా చెప్పి వాళ్ళని ఒప్పించాలా ఆంటీ? ఏరా బాబు, ఈ పెళ్ళంటే నీకు ఇష్టమే కదా? నీ మాట నేను ఎప్పుడు కాదన్నానమ్మా. ఈ పెళ్ళంటే నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే. థ్యాంక్ యూ సింగమలై, థ్యాంక్స్ అ లాట్. ఏ దివ్య, నువ్వెప్పుడొచ్చావు? లోపలికి రా. ఏంటి విషయం? ఏం లేదు, ఇంట్లో బోర్ కొడుతుంటే మీకు ఏదైనా హెల్ప్ చేద్దామని వచ్చాను. ఇది మా అన్నయ్య గారి కూతురు, పెళ్లి విషయంగా వచ్చింది. పేరు నమిత. హాయ్. హాయ్. అమ్మా, నీకు హెల్ప్ చేద్దామని వచ్చింది కదా, తనకేదైనా పని చెప్పమ్మా. దివ్య రా. షో మీ హ్యాండ్. శుక్రస్థానం సూపర్ గా ఉంది. చూసిన వాళ్ళంతా అదే అంటున్నారు. సి, ఇంకేమైనా తెలుసా? దివ్య, ఇవన్నీ ముక్కలు కోసి సాంబార్లో వేయమ్మా. నేను స్కూల్కి వెళ్ళి అమ్మాయిని తీసుకొని వస్తాను. త్వరగా వచ్చేస్తాను. ఏ, నా డ్రెస్ గురించి ఏమీ కామెంట్ చేయలేదు. ఈ డ్రెస్ కి ఏంటి అదిరింది. మోడర్న్ డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి రోడ్లో పెడితే 10 మందికి హార్ట్ అటాక్ అయినా రావాలి, 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ అయినా జామ్ అవ్వాలి. నువ్వు వెళితే 2 జరుగుతాయి. ఐ రియల్లీ లవ్ యువర్ సెన్స్ ఆఫ్ డ్రెస్సింగ్. ఇంకొంతమంది ఉన్నారులే, పొలంలో దిష్టి బొమ్మలకి ప్యాంటు షర్టు వేసినట్టుగా అబద్ధాలు చెప్పడం, ఆట పట్టించడం, ఓసిగా దొరికితే ఏదైనా తినేయటం, అదే వాళ్ళ పని అయిపోయింది. తర్వాత యునో సంథింగ్, చెవులకు రింగులు తగిలించుకోవడం ఓల్డ్ ఫ్యాషన్, బొట్టుకు తగిలించుకోవడమే న్యూ ఫ్యాషన్. తగిలించుకున్నావా? తగిలించుకున్నాను. తగిలించుకోపోతే నేను షాక్ అయింటేవాడిని. హావ్ ఐస్ క్రీమ్. హావ్ ఇట్. వద్దు వద్దు వద్దు. ఓ, తిను తిను. నువ్వు తిను. I'm sorry. Wait. ఎవరైనా చూస్తారు. ఏంటి నీ కళ్ళలో నీళ్లు? ఏంటి నీ సమస్య? కొత్తగా వచ్చిందే, దానికి ఇతనికి పెళ్ళట. ఇతను కూడా సిగ్గు లేకుండా దాంతో బొడ్డుకి రింగు తగిలించుకుంటే ఇష్టం అంటున్నాడు. ఈ బొడ్డు సమస్య ఊళ్ళో చాలా మందిని పాడు చేస్తుంది. ఆ బొడ్డుకి నేను వేస్తాను అడ్డు. సింగమలకి నన్ను దూరం చేస్తుందేమోనని చాలా భయంగా ఉంది. అంటే నువ్వు సింగమలైని ప్రేమిస్తున్నావా? అవును. కొత్తగా ఎవరితో వచ్చిందన్న భయంతో నువ్వు ఇలా వెళ్ళిపోకర్లేదు. ఈ క్షణం నుంచి సింగమలై నీ చుట్టూ తిరిగేలా నేను చేస్తా. అటువంటి ఐడియాస్ నా దగ్గర చాలా ఉన్నాయి.